ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ అవకతవకల గురించి ఒక పెద్ద గ్రంథమే రాయిచ్చేమో 2019 నుంచి 24 మధ్యలో. పాపం నేను ప్రతిసారి కూడా అదే అనుకుంటాను, వైకాపాలో చేసిన దారుణాలు, స్కాములు ఇవన్నీ వన్ బై వన్ బయటికి రావడానికి కారణం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చేస్తారనే కాన్సెప్ట్లో ఉండడం వల్ల ఎవరికి కూడా నెక్స్ట్ అంటే ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఆయా విభాగాల్లో ఎవరికి కూడా ఒక అభివృద్ధి లేదు, ఒక పథకం లేదు, ఒక ఇదేంటి ప్రాజెక్ట్ లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది, బాబు లోకల్గా ప్రాజెక్టు, ఆ ఉద్యోగాలు కల్పించడమో లేదంటే ఆ ప్రాజెక్టులో ఒక షేర్ తీసుకోవడము, రకరకాలుగా ఆయా మంత్రులు ఆయా ఇది లేదంటే అక్కడున్న భూములు వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మి పెట్టడం వల్ల వాళ్ళకి లాభం రావడము. ఎందుకంటే తద్వారా మళ్ళీ ఎన్నికలకు పోటీ చేయాలంటే డబ్బు వెనకేసుకోవాలి కదా. సో ఇక్కడ అవేవి చేయలేదు, అన్నగారే మొత్తం వెనకేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బందికర పరిస్థితులు. వీళ్ళు ఆయా మార్గాలు ఎంచుకున్నారు. ఒకడు ధాన్యం దందా అన్నాడు, ఒకడు క్రికెట్ కిట్ దందా అన్నాడు, ఒకడు సినిమా టికెట్ల దందా అన్నాడు, ఒకడు వేయింగ్ మిషన్ దందా అన్నాడు, ఒకడు బియ్యం ఎక్స్పోర్ట్ దందా అన్నాడు, ఒకడు రిజిస్టర్ అయిన భూముల్ని మరలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నాడు, ఒకడు అడవిని కబ్జా చేసిన వాడు ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే ఇంకా నాన్ స్టాప్గా. అలాగే లెక్కరు, ఇసుక, ఇవన్నీ మరి మాఫియాలే. సో ఇక్కడ ఒకసారి దోపిడీ మాఫియా అంటే చూద్దాం. ఆవ భూముల్లో ఆరగింపు బాగుంది హెడ్డింగ్. జగనన్న ఇళ్ల స్థలాలకు 7 మీటర్ల లోతులోని భూములు మునుగుతాయని తెలిసినా 361 ఎకరాల సేకరణ. అక్కడ మునిగిపోతాయి, చాలా లోతట్టు ప్రాంతం అని తెలిసినా కూడా 361 ఎకరాలు సేకరించారట. పరిహారంగా 162.5 కోట్ల చెల్లింపు, అంటే 162,50,00,000 చెల్లించారట. గరిష్ట మార్కెట్ విలువ లెక్కగట్టి 82.62 కోట్ల దోపిడీ. అక్రమాలని బట్టబయలు చేసిన విజిలెన్స్ నివేదిక. ఐఏఎస్ అధికారులు మహేష్ కుమార్, మురళీధర్ రెడ్డి, లక్ష్మీ శలాపై విచారణ చేయాలి. మండలాధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు. రాజమండ్రి యూనిట్ పరిధిలోనే 654 కోట్ల అధిక చెల్లింపులు. ఇక్కడ చూడండి, మండలాధికారులపై క్రమశిక్షణ. మండలాధికారులు ఏం చేస్తారండి? ఐఏఎస్లు, ఐపీఎస్లే కీలకంగా మారిన ప్రస్తుత తరుణంలో మండలాధికారులు ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఇక్కడ చూడండి, ఆ వార్త ఒక్కసారి చూస్తే, వైకాపా హయాంలో ఆవు భూముల పేరుతో ఆరగింపు నిజమే, మునుగుతాయని తెలిసి ఉమ్మడి గోదావరి జిల్లా బూరుగుపూడి కాపవరంలో 360 ఎకరాల ఇళ్ల స్థలాలకు సేకరించి పరిహారంగా 162 కోట్లు ఇచ్చారు. భూసేకరణ చట్టం నిబంధన విరుద్ధంగా 82 కోట్లు అధికంగా దోచిపెట్టారు. 62, 82 పరిహారంగా చెల్లించిన మొత్తంలో కొంత వైకాపా నేతల అనుచరుల జేబుల్లోకి చేరిందని ఆవు భూముల అక్రమాలపై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విజిలెన్స్ విభాగం వెల్లడించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి యూనిట్లోనే జగనన్న ఇళ్ల స్థలాల పేరిట 654 కోట్లు అధికంగా చెల్లించారని విజిలెన్స్ బట్టబయలు చేసింది. వాళ్ళది కాదు కదండి, ఏదో కేబుల్కి సంబంధించిన వాడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని, రాష్ట్రంలో ఏపీ కేబుల్ ఉంది కదా లీడింగ్, దాంట్లో వచ్చిన డబ్బుని వాడు ఎవరితోనో సినిమా తీయించి వాడికి కూడా అప్పట్లో ₹1 ఎంతో ఇచ్చారుగా ఆ సినిమా దర్శకత్వం వహించినందుకు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీగా తీసిన సినిమాలకి. ఇకపోతే పనికిరాని భూముల్ని ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసి భూ యజమానులకు భారీ ఎత్తున పరిహారం చెల్లించడానికి అప్పటి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ లక్ష్మీషా శల, తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరరావుతో పాటు విఆర్ఓలు బాధ్యుల్ని అందులో స్పష్టం చేసింది. ఐఏఎస్ అధికారులపై విచారణ చేయాలని, తహసీల్దార్తో పాటు ఇతర మండల అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. భూ యజమానులకు పరిహారంగా ఇచ్చిన సొమ్ము నుంచి కొంత మొత్తం అప్పటి వైకాపా ఎంపీ భరత్ రామ్ అనుచరుల ఖాతాలోకి వెళ్ళిందని తేలింది. ఈ భరత్ రాము అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఈయన గతంలో ఒక సినిమాలో హీరోగా కూడా పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఏదో వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నా కోసం వచ్చారు, లేదంటే నన్ను చూడడానికి వచ్చారు ఫ్యాన్స్ తప్ప పవన్ కళ్యాణ్ చూడడానికి రాలేదు, లేకపోతే ఆయనే తిరిగి పవన్ కళ్యాణ్ గారే ఈయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చాడని కూడా ఏదో కామెంట్స్ చేశాడు. అప్పట్లో ఎంత సిల్లీగా ట్రోల్స్ చేశారు ఆయన మీద. ఇకపోతే జాతీయ రహదారి స్థాయి ఎత్తుకి మెరక చేయాలంటే 279 కోట్లు కావాలి. లోతు సుమారుగా ఇక్కడ మొదట్లోనే ఉంది చూసారు, 7 మీటర్ల లోతు అని. 7 మీటర్ల లోతుని పైకి లేపాలంటే ఇప్పుడు వరదొస్తే ఏమవుతుంది పరిస్థితి? చిన్న గట్టిగా వర్షం పడితే మొత్తం ప్రాంతం అంతా మునిగిపోతుందా? మునిగిపోయింది, ప్రజలు నష్టం జరిగింది, అది జరిగింది, ఏదో చెప్తారు కదా. మరి అలాంటి దగ్గర జరిగితే ఏం చేయాలి?
సో ఇవన్నిటికి కూడా మారాల్సింది కూడా కొంత ప్రజలు. అంటే వీళ్ళకి ఏదో తాపత్రయం ఇంకో వస్తుందని చెప్పి వీళ్ళు ఇదయ్యారు. అలా ఇచ్చిన వాళ్ళు అబ్బా మా అన్న మాకు ఇల్లు ఇచ్చాడరా అని వెనకటికి ఎవరో ఒక ఆవిడ ఇక్కడ మెస్ పెట్టుకుని నడిపించు ఆవిడ అక్కడ నాకు అన్న ఇల్లు ఇచ్చాడని ఏదో చెప్పింది, పెద్ద ఇష్యూ అయ్యింది. అది కూడా ఏదో రాజకీయం చేశారు. యాక్చువల్గా అయితే ఆవిడ వల్ల ట్రాఫిక్కి ఇదైతే దానికి ప్రభుత్వం వైపు తోసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటి వైకాపా ఎంపీ భరతరాం చేశారు. అయితే జాతీయ రహదారి స్థాయికి మెరక చేయాలంటే ఎత్తాలంటే మట్టి వేసి ఏదో చేసి 279 కోట్లు కావాలి. అలా చేస్తే సమీపంలో 2000 ఎకరాల వ్యవసాయ భూములు ముంపు బారిన పడతాయి. అంత ఖర్చు పెట్టినా భవిష్యత్తులోనూ అక్కడ ఇల్లు నిర్మించే అవకాశాలే లేవు. చేసిన ఖర్చు అంతా నిరుపయోగమే. ఏదో అలాగా నామకి వాస్తి చూపించేసి ఇగో ఇట్లాంటి కట్టాలంటే అన్ని డౌన్గా ఉంటే ఏమవుతాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇవి జగనన్న ఇల్లు పేర్లు అవే. పైగా వీళ్ళు పాకెట్లో ఇచ్చేసినట్టు ఒక్కొక్కరు ఆ పథకాలు ఇప్పటికి కూడా కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతుంటారు, స్టేటస్లు పెడుతుంటారు, చూస్తుంటాను. బా అన్న ఫ్యామిలీకి 50,000 ఇచ్చేవాడరా సంవత్సరం పొడవునా, మరి ₹1,00,000 ఇచ్చే ఫ్యామిలీలు కూడా ఉన్నారా? డబ్బులు ఎవరి డబ్బులు స్వామి అవే? ఆయన ఏదో మొత్తానికి ఏదో దోచుకుని డబ్బులతో ఇస్తున్నారా లేదా తన ఆస్తులు అమ్మిస్తున్నారా? గవర్నమెంట్ ట్యాక్స్ లోపల తెచ్చినవే కదా. ఆర్బీఐ గోకేసి, సెంట్రల్ గవర్నమెంట్ గోకేసి, అక్కడ తెచ్చి ఎక్కడ తెచ్చి ఆ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టి, జిల్లా పరిషత్ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులే కదా. ఎప్పుడు మారుతారో ఏంటో ఆ కొద్దిపాటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఇంకా బ్లైండ్గా ఫాలో అవుతున్న వాళ్ళు. సో ఇది ఇవాళ 80 బస్సులో ప్రధానంగా ఉండే వార్తలు.